బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామన్నారు. ఎవరైనా అభిజిత్ దీప్కే, కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేని బెదిరించిరట. నువ్వు బీజేపీలో చేరతావా చేరవా, లేకపోతే నీ అంతు చూస్తామన్నారట. ఉద్యమం సమయంలో నిత్యం వేధించారు. సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణ, ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలట. ప్రధానమంత్రి మోదీకి సూచన. బాగా పనిచేస్తున్నట మోదీ ప్రధానమంత్రిగా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా పనిచేస్తున్నట. సో కాబట్టి నువ్వు ఆ ప్రైమ్ మినిస్టర్ పదవి వేరే వాళ్ళకి అప్పచెప్పి నువ్వు ఈ పని చేయి అంటుండు. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థుల మీద దాడులు జరిగినాయి. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. విద్యార్థులపై వేధింపులు ఆపాలి, లేదంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం, దీప్కే హెచ్చరిక. గవర్నమెంట్ చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు? ప్రజా నిరసన అదుపు తప్పితే వాడే అధికారం బలగాలకుంది. పెల్లెట్ గన్స్ వినియోగంపై నిషేధం విధించలేం సుప్రీంకోర్టు. ఢిల్లీలో విద్యార్థులపై వాడిన పెల్లెట్లు భద్రపరచాలని ఆదేశం. సుప్రీం వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. సీజేపీ నేత సౌరవ్ దాస్ నిజంగానే అసహ్యంగా లేవు. అసలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే కాల్చిపడేయండి అని చెప్తుందా సుప్రీంకోర్టు కూడా? ఎక్కడ పోతుందండి న్యాయ వ్యవస్థ? కొన్నిసార్లు ఏమో కన్సర్న్ చూపించాల్సి అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో నోటికి వచ్చింది వాగుతారు. ఏమో అర్థం కాదు. అంటే మీరు కూడా మనుషులే కాదనలేం, కానీ మీకు గొడవలు ఉంటాయి, మీకు ఇళ్ళల్లో గొడవలు ఉంటాయి, మీకు రోజు పొద్దుగాలేస్తే మళ్ళీ మీ ఇంటికి పోతే మీ పిల్లలు వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. మీకు టెన్షన్లు మీకు, మరి ఆ టెన్షన్లలో పడి తీర్పులు అటు ఇటు అయితే ఎట్లా? అది కాదు కదా. ఇప్పుడు బుల్లెట్స్ ఉన్నాయని చెప్పి పెల్లెట్స్ ఎందుకు వాడొద్దు అంటున్నారు. ఎక్కడ వాడాలి? బుల్లెట్స్ ఎక్కడ వాడుతున్నారు? పెల్లెట్స్ని ఎక్కడ వాడినారు? నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల మీదకి ఆ పెల్లెట్ గన్ వాడిరు. పెల్లెట్ గన్ అంటే ఇనుప చెరాలు లాంటివి ఉంటాయి, వాటిని ప్రయోగించారు. మొత్తం ఇట్లా దిగిపోయినాయి పిల్లలకి. అది వాడడం తప్పు అట్లాంటి ప్లేసెస్లో అని చెప్పాల్సిన సుప్రీంకోర్టు పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి, వాడిన పోలీసుల మీద ఆదేశాలు ఇచ్చిన అధికారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పాల్సిన సుప్రీంకోర్టు ఎందుకు వాడద్దు, వాడితే తప్పేంటంటే చండాలంగా అసహ్యంగా లేదు? మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల వలన ఇంత దాకా వచ్చింది పరిస్థితి. ఆయన ఎప్పుడైతే నిరుద్యోగులను ఉద్దేశించి పారాసైట్స్, కాక్రోచ్లు ఇదని మాట్లాడిండో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. ఇప్పుడు మీరు బుల్లెట్లే వాడుతుంటే పెల్లెట్లు ఎందుకు వాడొద్దు అని అంటే రేపు పొద్దున సుప్రీంకోర్టు చెప్పింది వాడొచ్చని కాల్చిపడేస్తారు. అట్లే ఉంది కదా గవర్నమెంట్ ఆలోచన విధానం ఏంది? తొక్కి పడేయాలని ఉన్నది. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వాడినామంటారు. రేపు పొద్దున మీరు బాధ్యులు అవుతారా? దానికి బాధ్యత వహిస్తారా? రేపు పొద్దున గవర్నమెంట్ మళ్ళీ అదే పెల్లెట్ గన్స్ వాడితే అసలు ఎటుపోతుంది? బీజేపీలో చేరకపోతే అంతు చూస్తామంటూ తనను బెదిరించారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణ చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో గురువారం మీడియాతో మాట్లాడారు. సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించిన సమయంలో బీజేపీలో చేరాలంటూ నాపై నిరంతరం ఒత్తిళ్లొచ్చాయి, లేదంటే నాతో పాటు నా కుటుంబం అంతు చూస్తామని బెదిరించారని దీప్కే బయటపెట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తనలాంటి ఒక విద్యార్థిని అలా బెదిరించడం సిగ్గుచేటు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన విమర్శలు కురిపించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుండడాన్ని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా రాణిస్తున్నారు. ఆయన ప్రధాని కుర్చీని ఖాళీ చేసి పూర్తిస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి. దేశాన్ని పాలించే అధికారం మరో నాయకుడికి అప్పగించాలి. ఇక ఆందోళనను విరమించిన తర్వాత కూడా విద్యార్థులకు వేధింపులు కొనసాగుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయి. ఈ చర్యలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. విద్యార్థులు ఉగ్రవాదులు కారు, వారు మన దేశ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడితే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వాన్ని మార్చేస్తాం. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్లు వాడటం వెనుక అమిత్ షా ప్రమేయం ఉందని దీప్కే ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కిందే పనిచేస్తారని, విద్యార్థులపైన దాడులకు ఆదేశాలు ఇచ్చిన అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రవాదులపై ఉపయోగించే ఆయుధాలు AK-47లను విద్యార్థులపై ప్రయోగించారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు కంటి చూపు కూడా కోల్పోయారు. కేంద్ర విద్యామంత్రి పదవిని ప్రహ్లాద్ జోషికి అప్పగించడం పైన స్పందించారు. రేపిస్టులను ఆహ్వానించే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు రేపిస్టులు, నేరగాళ్లకు మద్దతుగా నిలుస్తోందని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ
ఆమెను తానొక సీనియర్ రాజకీయ నేతగా చూడడం లేదు, సీరియస్ పొలిటీషియన్గా చూడట్లేదు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 పేపర్ లీక్కు కారకులైన నిందితులను శిక్షించడానికే పరిమితమైంది తప్పించి అసలు పేపర్ లీక్ను నివారించడంపైన దృష్టి పెట్టలేదని అశుతోష్ రంకా విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇగో ఆ రోజు పార్లమెంటును తాకిన చలో అట. చలో సంసద్ సందర్భంగా పార్లమెంట్ భవనానికి 100 మీటర్ల దూరం వరకు ఆందోళనకారులు చొచ్చుకెళ్లినట్లు తెలిపే వీడియోలు కొత్తగా వెలుగులోకి వచ్చినాయట. అంటే ఆల్మోస్ట్ పార్లమెంట్ భవనం గోడను టచ్ చేసిరట ఆ రోజు ఎవరు విద్యార్థులంతా. అందుకే విద్యార్థులతోని యువతతోని పెట్టుకుంటే గట్లనే ఉంటుంది. ఏముందిలే 10,000 మంది వస్తారేమో అని అనుకున్నారు, లక్ష మందికి పైన దిగిరు కథం. ఏమనంటే పార్లమెంట్ మీదికి పోతుంటే అసలు దానికి కారణం ఎవరు, బాధ్యత ఎవరు తీసుకోవాలి? 25 రోజులుగా మీరు ఆ పిల్లల్ని పట్టించుకోకపోతే కదా వాళ్ళు చలో పార్లమెంట్ పిలుపునిచ్చింది. చలో నెక్స్ట్. ఇప్పుడు ఏమంటారంటే ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తారు మీరు, ప్రభుత్వాన్ని దించే అధికారం మీకెక్కడిది? ప్రభుత్వాన్ని మోదీని దించడానికే కుట్రేముందండి అందులో? ఎవరినైనా దించుతారు, ఓటు అనే ఆయుధం ద్వారా ఎవరినైనా దించుతారు ప్రజలు. ప్రభుత్వాన్ని మేము దించేస్తామనంటే తప్పేం కాదు, అది కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రజలేమి దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆయా ప్రభుత్వాలకి అధికారం శాశ్వతంగా ఇవ్వలే. మీరు సరిగ్గా పని చేయనప్పుడు మిమ్మల్ని దించుతామని స్టేట్మెంట్స్ వస్తాయి, తప్పదు, రావాల్సిందే.